క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఆదికాండము 25వ అధ్యాయము 16వ వచనము. ఇవి వారి వారి వంశావళుల ప్రకారం వారి వారి పేర్లు చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామముల్లోనూ వారి వారి కోటలలోనూ ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జన్మల ప్రకారము వారు 12 రాజులు. ఈ మాటలు మనం ఆదికాండంలో చూస్తున్నాం. అబ్రహాం గారు వంశాన్ని దేవుడు రాయించినప్పుడు అబ్రహాం గారు చేసిన ప్రార్థన ఇష్మాయేల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా అని ఆదికాండం 17వ అధ్యాయం 20 వచనం అంటే పై వచనంలో చెప్పినప్పుడు 20వ వచనంలో దేవుడు అంటారు కదా, నేను ఇష్మాయేల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తాను అని చెప్పి అక్కడ ఆయన చెప్తారు కదా, 12 రాజులు ఇస్మాయిల్ కడుపులో నుండి వస్తారు అని దేవుడు చెప్పినట్టు చూస్తాం. ఆ మాట నెరవేర్పు ఇక్కడ మనం చూస్తున్నట్టుగా చూడగలం. ఇవి వారి వారి వంశావళ ప్రకారం వారి వారి పేర్లు చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే దేవుడు ఎప్పుడైతే అబ్రహాం గారు వంశాన్ని రాయించారో బైబిల్ గ్రంథంలో ఆయన ఇష్మాయేలును కూడా జ్ఞాపకం చేసుకొని ఇష్మాయేలు యొక్క పేర్లను వారి వంశాల పేర్లను వారి వారి పేర్లను వారి ఇష్మాయేలు యొక్క కుమారుల పేర్లను వారి వారి గ్రామంలోను వారి వారి కోటల్లోను ఇష్మాయేలు యొక్క కుమారులు వీరే అంటున్నారు. అంటే వారి తాలూకు అంతా కూడా రాయించారు. ఎందుకనంటే అబ్రహాం గారు చేసిన ఒక్క ప్రార్థన అన్నమాట. అబ్రహాం గారు ఇష్మాయేలు జ్ఞాపకం చేసుకో అన్నందుకు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకొని ఇష్మాయేలు ఆశీర్వదించినట్టుగా మనము చూడగలం అన్నమాట. అంటే దేవుడు మనం చేసే ప్రార్థనలకి ఎంతగా విలువ ఇస్తారు, ఎంతగా గుర్తుంచుకుంటారు అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించారు. అదే టైంలో ఇష్మాయేల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇష్మాయేల్ని జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఇష్మాయేలు యొక్క వంశాల పేర్లను రాయించారు. అబ్రహాం గారితో దేవుడు అంటారు కదా, ఇష్మాయేలు కడుపులో నుండి 12 రాజులు వస్తారని. ఆ 12 రాజులు వీరే అని ఇక్కడ మనకి తెలియజేస్తుందన్నమాట. కింద వాటిలో మనం చూసుకుంటాం, వారి వారి జన్మల ప్రకారము వారు 12 రాజులు. వారి వారి జన్మల ప్రకారం వారు 12 రాజులు. అంటే ఇష్మాయేలు కడుపులో నుండి నేను 12 మంది రాజులను తీసుకొస్తాను అని దేవుడు చెప్పారు. ఆ 12 మంది రాజుల్ని తీసుకొచ్చి వారి పేర్లు రాయించినట్లుగా ఇక్కడ మనం చూడగలమంట. అంతేకాకుండా వారు గ్రామాలలోనూ పల్లెల్లోనూ కోటలలోనూ నివసించేవారట. అంటే ఇష్మాయేలు సంతతిని దేవుడు అంతగా ఆశీర్వదించినట్టు మనం ఇక్కడ చూడగలం. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనము చేసిన ప్రతి ప్రార్థన, అబ్రహాం గారు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు ఎలా జవాబిచ్చారో మన ప్రార్థనకు కూడా దేవుడు అలాగ జవాబిస్తారు అని ఇక్కడ మనకి తెలియజేస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో మన ప్రార్థనలు జవాబులుగా మారడం మనం చూస్తామన్నమాట. అవి ఇతరులకి తెలియజేయబడ్డం మనం చూస్తామన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనం ప్రార్థించిన ప్రతిదీ కూడా జవాబుగా మారుతుంది. ఆ జవాబును మరలా దేవుడు రాసి ఉంచుతారు అనేది మనకి ఇక్కడ తెలియజేయబడుతుందన్నమాట. ఈరోజు మనము ధైర్యంగా దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఆయన ఇచ్చిన ప్రతి విషయం కొరకు మన జీవితాల్లో ఉన్న ప్రతి దాని కొరకు మనం ప్రార్థించే వారంగా వాటి జవాబులు పొందుకునే వారిగా ఉందుముగాక. నూతనమైన కృపను అనుభవిస్తూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.